ఎక్కడ విరిగిపోయారో, ఎక్కడ ముందుకెళ్ళాలని అనుకున్నారో, ఎక్కడ ఇది ఇంపాసిబుల్ రా బాబు అని మీకు అనిపిస్తుందో అక్కడికి మీతో పాటు మీ విశ్వాసాన్ని తీసుకుని వెళ్ళండి. పరిస్థితులు మీకు అగెయిన్స్ట్ గా ఉన్నప్పుడు అవి మారే పాసిబిలిటీ ఉన్న చోట మీరు విశ్వాసాన్ని కనపరిచినట్లయితే దేవుడే స్వయంగా పరిస్థితిని మార్చి వాటిని రిపేర్ చేస్తారు. కానీ ఎక్కడైతే మీకు పాసిబిలిటీ లేదు, అది ఇంపాసిబుల్ అనుకుంటారో అలాంటి పరిస్థితుల్లో మీరు విశ్వాసాన్ని కనపరిచి చూడండి. అక్కడ మీ సిచ్యువేషన్ కి రిపేర్ ఉండదు. కంప్లీట్ గా మీ సిచ్యువేషన్ ని మార్చి నూతనమైన వాటితో వాటిని రీప్లేస్ చేస్తారు. షడ్రక్, మేషక్, అబెద్నెగో వాళ్ళ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ లో చూపించిన విశ్వాసం ఆ రాజు హృదయాన్ని రిపేర్ చేయలేదు, కంప్లీట్ గా రిప్లేస్ చేసింది. అగ్నిగుండంలో పడేయమని చెప్పిన అదే రాజు షడ్రక్, మేషక్, అబెద్నెగో దేవుడే నా దేవుడని ఒప్పుకునేలా చేసింది. నూతనమైన వాటితో జీవితం ఆశీర్వదించబడాలంటే పాతవి వెరగొట్టబడాలి. భరించలేని బాధతో, వేదనతో, కన్నీటితో ఈరోజు మీ హృదయం విరిగిపోతుందా? ముందుకెళ్ళడం అసాధ్యం అనిపిస్తుందా?